వాట్ ఈస్ దిస్ జస్టిస్? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటుకు గురి చేసింది. మిగతా వ్యవస్థల వలె న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి చోటు చేసుకుంటుందన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కారణంగా న్యాయమూర్తుల అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి. ఇది 100% ఇది నిజమే. ఇది 100% ఇది నిజం. ఇది ఎందుకంటే న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కారణంగా న్యాయమూర్తులు ఏం చేసినా కానీ మనం మాట్లాడకూడదు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఏదైతే ఉంటుందో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ న్యాయమూర్తులు కానీ న్యాయస్థానాలపైన కానీ ఏ వ్యక్తి కూడా మాట్లాడడానికి వీల్లేదు. సో దాంట్లో మనం ఎక్కువగా మాట్లాడకపోయినప్పటికీ ఈరోజు బయటపడ్డటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి అతను ఇంట్లో మరి దర్దాపుగా 20 కోట్లకు పైన డబ్బులు, మరి ఏ విధంగా వస్తాయి 20 కోట్లకు పైన డబ్బులు అనేది ఇప్పుడు అది మరి జీతాలు వస్తూనో లేకపోతే ఇంకెక్కడి నుంచో ఫ్లాట్లు అమ్ముతూనో వచ్చినటువంటి పైసలు కావు, మరి ఇంకెక్కడి నుంచి వచ్చినట్టు. ఈ సంబంధించినటువంటి కేసుల విషయంలో వచ్చినాయా ఇంకేందన్నటువంటి దానిపైన విచారణ అయితే కొనసాగుతుంది. దానిపైనే ఆర్కే కూడా ఒక మంచి విశ్లేషణ కూడా చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థలోని అవినీతి అనేది బహిరంగ రహస్యంగా మారిన ఈ రోజుల్లో న్యాయమూర్తులకు రాజ్యాంగం కల్పించిన రక్షణలను కొనసాగించవలసిందేనా? ఇప్పటికే న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ చర్చనీయాంశమైంది. న్యాయమూర్తులకు సంబంధించినటువంటి నియామకాల విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఏ పార్టీకి అనుకూలమా లేదా ఇది అన్నటువంటి విషయం పైన న్యాయమూర్తులను కూడా నియమించేటువంటి దాంట్లోకి రాజకీయాలు జొరబడ్డాయంటే ఇక మరి ఇది ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారనేది మనం ఆలోచించాలి. ఉన్నత న్యాయస్థానాలతో పాటు సర్వోన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే అధికారం కొలీజియం వద్ద ఉండడం వాంఛనీయం కాదన్న వాదన నడుస్తుంది. డబ్బు కట్టలు లభించిన విషయం నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి వారం రోజులు చాలవా? ఇంకెంతకాలం కావాలి? వారం రోజులుగా ఈ వ్యవహారం గుప్పుమంటున్న నోరు విప్పని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఇప్పుడు అబ్బే అలాంటిదేమీ లేదు అని ప్రకటించడం ఏమిటి? మళ్ళీ మర్నాడే తాను అలా అనలేదని మాట మార్చడం ఏమిటి? దేశవ్యాప్తంగా రాజకీయ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈడీ వ్యవహారంపై మౌనం ఎందుకుందో తెలియదు. ఏదైతే అగ్నిమాపకు సంబంధించిన డైరెక్టర్ జనరల్ అబ్బే అలాంటిదేమీ లేదని చెప్పేసి ఏదైతే ఆ రోజు జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పాల్గొన్నటువంటి ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి డబ్బులు ఏం దొరకలేదని మొన్న అన్నాడు, నిన్ననేమో డబ్బులకు సంబంధించిన విషయంలో నేను అట్లా అనలేదు అని చెప్పేసి మాట మార్చాడు. అంటే ఇది ఏం జరుగుతూ ఉన్నది? దీనిపైన మరి ఇన్ని రోజుల కానుండి ఈ విషయం దాదాపుగా వారం 10 రోజులు అవుతూ ఉన్నది ఈ ఇన్సిడెంట్ అయ్యి. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా నోరు మెదపకపోవడం ఏంటి అన్నటువంటి విమర్శలు కూడా మరి ఏమన్నా పక్కదారి పట్టిస్తున్నారా ఈ కేసుని, లేకపోతే దీని ద్వారా మరి న్యాయస్థానాలకు కానీ న్యాయమూర్తులకు కానీ మచ్చొచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా ఉంటుంది అన్నటువంటి భావనతోటి ఇది కొంత సైలెంట్గా ఆ విచారణ మొదలుపెట్టింది అనేది తెలియదు. కానీ ఈ ఈడీ వ్యవహారంలో మౌనం ఎందుకుందో తెలియట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇటీవలి కాలంలో మన న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దేశంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడల్లా న్యాయ వ్యవస్థ సాగిల పడిన సందర్భాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ స్వచ్ఛంగా ఉండాలని కోరుకునే హక్కు ఈ దేశ పౌరులకు ఉంది. తనకు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సదరు న్యాయమూర్తి జస్వంత్ వర్మ అయినా ప్రకటించాలి లేదా విచారణను త్వరగా ముగించి వాస్తవం ఏమిటో ప్రజలకు చెప్పాలి. న్యాయమూర్తులు కూడా ఈ సమాజం నుంచి వస్తారు. వారు ఆకాశం నుంచి ఊడిపడరు. సమాజంలో ఉన్న బలహీనతలు వారిలో కొందరిని ఉండవచ్చు కూడా. అంచేత తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిందని సర్వోన్నత న్యాయస్థానమైన స్పష్టం చేస్తే ప్రజలకు కొంతలో కొంతైనా ఉపశమనం లభిస్తుంది. అలా కాకుండా ఇది మన అంతర్గత వ్యవహారమని తామే చూసుకుంటామని ఏ స్థాయిలోనైనా భావిస్తే అది న్యాయ వ్యవస్థకు కీడు చేసినట్లు అవుతుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నిజంగా డబ్బు లభించి ఉంటే ఆయనకు ఏ శిక్ష విధిస్తారోనని కూడా ప్రజలు ఆసక్తి ఎదురు చూస్తారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష విధించేది జస్టిస్ న్యాయమూర్తి. మరి న్యాయమూర్తే తప్పు చేసినప్పుడు మరి న్యాయమూర్తికి ఇంకే విధమైనటువంటి శిక్ష వేస్తారు? దీంట్లో ఏమైనా మినహాయింపు ఉంటుందా ఏంటిది అనేది కూడా ప్రజలు కొంత ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అనేది ఒక వార్తని చూసుకోవచ్చు. ఏ విధమైనటువంటి ఆయనకు శిక్ష ఉంటుంది, దీన్ని ఏ విధంగా నిరూపితం చేస్తారనేది కూడా చూడాలి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటుకు గురి చేసింది. న్యాయ వ్యవస్థ
విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వెలువడిన ఈ వార్తతో సదరు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం మరింత సన్నగిలింది. ఈ ఉదాంతంతో పలు మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నోట్ల కట్టలు ఈ నెల 14న బయటపడగా వారం రోజుల వరకు అది వెలుగు చూడకపోవడానికి కారణం ఏమిటి? ఆ నోట ఈ నోట ఈ ఉదాంతం వెలుగులోకి రావడం ఏమిటి? సదరు న్యాయమూర్తి కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఏమిటి? లెక్కల్లో చూపని నగదు దొరికినప్పుడు అడవిడి చేసే ఈడీ ఆదాయం పన్ను శాఖలు మౌనంగా ఉండటం ఏమిటి? ఈ సంఘటనపై సమాచారం లేక ఈ వ్యవహారం గాలివానగా మారడంతో విధిలేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొలీజియం స్పందించిందా? ఈ సంఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ చేపట్టగా సదరు న్యాయమూర్తి ఇంట్లో డబ్బే దొరకలేదు అని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ప్రకటించడం ఏమిటి? ఇందులో నిజాలు తెలుసుకునే హక్కు ఈ దేశ పౌరులకు లేదా? ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తాయా? అవినీతికి అతీతం కాదా? మిగతా వ్యవస్థల వలె న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి చోటు చేసుకుంటుందన్న విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కారణంగా న్యాయమూర్తుల అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కీలకమైన సున్నితమైన అంశాలపై విచారణ జరిపి తీర్పులు ఇచ్చే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాజ్యాంగ నిర్మాతలు సదుద్దేశంతో రక్షణలు కల్పించారు. ఇప్పుడు రక్షణలకు కొంతమంది న్యాయమూర్తులు దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. తీర్పులకు అనుగుణంగా రాని సందర్భాలలో కక్షిదారులు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకుండా న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించే వారికి కోర్టు ధిక్కరణ కింద శిక్షించే వెసులుబాటును న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించింది. న్యాయమూర్తులకు కల్పించినంతగా రక్షణ న్యాయాధికారులు కల్పించలేదు. కింది స్థాయి కోర్టుల్లో పనిచేసే న్యాయాధికారులు అవినీతికి పాల్పడినా లేదా ఇతర అనైతిక చర్యలకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకునే అవకాశం హైకోర్టులు కల్పించారు. అదే హైకోర్టు న్యాయమూర్తి ఎవరికైనా అవినీతికి పాల్పడ్డారని వెలువడిన సందర్భంలో న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు కూడా నేరుగా చర్య తీసుకోలేదు. పార్లమెంటు ఉభయ సభల్లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారానే సదరు న్యాయమూర్తులను తొలగించగలరు. స్వతంత్ర భారతవనిలో రామస్వామి, సౌమిత్ర సేన్ అనే ఇద్దరు న్యాయమూర్తులను మాత్రమే అభిశంసన ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభించిన విషయం వాస్తవేనని రుజువైతే ఆయనపై ఏమి చర్యలు తీసుకుంటున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. న్యాయాధికారులు అవినీతి కేసులతో అరెస్టు చేసి జైలుకు పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇనుప ఖనిజం గనుల వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి ఆయన కో నుంచి 5 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలపై పట్టాభి రామారావు అనే న్యాయాధికారిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో సిబిఐ అధికారులు ఆయనను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో అవమాన భారంతో కుంగిపోయిన పట్టాభి రామారావు కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్నారు. నిజమైతే ఏం చేస్తారు? ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ వ్యవహారం రచ్చగా మారింది. వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కొలీజియం నిర్ణయించడంతో మా హైకోర్టు ఏమైనా చెత్తబుట్ట అని అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో వర్మ బదిలీకి ఆయనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేపట్టిన అంతర్గత విచారణకు సంబంధం లేదని సుప్రీంకోర్టు కొలీజియం వివరణిచ్చింది. డబ్బు కట్టలు లభించిన విషయం నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి వారం రోజులు చాలవా? ఇంకెంత కాలం కావాలి? ఒకవేళ అది నిజం కాని పక్షంలో యశ్వంత్ వర్మ ప్రతిష్టకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అంతర్గత విచారణలో అది నిజమే అని తేలితే సదరు న్యాయమూర్తిపై ఏమి చర్యలు తీసుకుంటారు? వారం రోజులుగా ఈ వ్యవహారంపై గుప్పమంటున్న నోరు విప్పని ఢిల్లీ అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ అతుల్ గర్గ్ ఇప్పుడు అలాంటిదేమీ లేదు అని ప్రకటించడం ఏమిటి? దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మౌనంగా ఎందుకుందో తెలియదు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల వద్ద లెక్కల్లో చూపని నగదు స్వల్ప మొత్తంలో దొరికిన అవినీతి నిరోధక సంస్థలు కేసులు పెడతాయి. లంచంగా 100 రూపాయలు తీసుకున్నప్పటికీ నేరమేనని ఉన్నత న్యాయస్థానాలు ఎన్నో సందర్భాల్లో తీర్పులిచ్చాయి. ఈ సూత్రం న్యాయమూర్తులకు వర్తించదా? రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించబడినప్పటికీ అలాంటి సందర్భంలో సదరు న్యాయమూర్తులపై చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో న్యాయమూర్తులకు సంబంధించినటువంటి విషయంలో చట్టాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళకు చట్టాలు, మిగతా సామాన్యులకు చట్టాలు ఉంటాయా? ఇది ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది? చర్యలు తీసుకున్నట్టయితే ఏ విధంగా ప్రజలు న్యాయస్థానాలు కానీ న్యాయమూర్తులను కానీ ఏ విధంగా వాళ్ళు విశ్వసిస్తారన్నటువంటి ఒక మంచి స్టోరీని మాత్రం ఆర్కే రాసుకురావడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా ఈ రోజులలో చాలామంది మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలే. సో న్యాయస్థానాల్లో కూడా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి అనేది ఒక న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి సైతం కూడా మరి ఏం చేసిండు దాంట్లో, ఆ డబ్బులు ఎక్కడి అనేది విచారణ తెలుస్తుంది. కానీ విచారణలో సైతం కూడా మరి ఇది అంతా
సైడ్ ట్రాక్ కనుక పట్టించినట్టు అయితే ఉంటే ఇంకా విమర్శలు ఎక్కువనైతే తప్పించి నిజంగా ఆయన ఏమైనా తప్పు చేసినట్టు అయితే ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా సుప్రీంకోర్టు పైన ఉన్నది. సో అదే అంశాన్ని ప్రధానంగా ఆర్కే తీసుకురావడం జరిగింది.